వంట రాజస్థానీ వంటల స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. नमस्ते बुरा महाराज. नमस्ते. कैसे हो? ठीक है जी. अच्छी हो? సరే మరి అయితే ఈ రోజు ఏ వంట పరిచయం చేస్తారు మాకు? राजस्थानी में स्वीट बनाएंगे पहले. दाल बाटी चूरमा आपको बताएंगे. ओ ये भी स्वीट आइटम है क्या? दाल बाटी चूरमा. वो दाल बाटी चूरमा साथ में बोलते हैं, एक साथ में. हाँ, लेकिन उसका मैचिंग है. दाल बाटी चूरमा एक साथ में बोलता है लेकिन अलग अलग है. बाटी नमकीन रहता और चूरमा स्वीट रहता है. दाल नमकीन रहता. ओके वो अलग अलग है. दाल अलग रहता, बाटी अलग रहता, चूरमा स्वीट रहता. ఓకే సో చూసారు కదా, దాల్ బాటి అలాగ్ ఈ మూడు విడివిడిగా ఉంటాయి, విడివిడిగా ఉంటాయి అలాగ్ అలాగ్. సో అవన్నీ మనం తినేటప్పుడు మాత్రం అన్ని ఈక్వల్ గానే తినొచ్చు. సో అది స్పెషాలిటీ. ఇందులో స్వీట్ ఐటమ్ కూడా ఉంటుంది. ఓకే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్తారా? ముందుగా ఏమేమి కావాలి? పెసరపప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, పొట్టు పెసరపప్పు, జీడిపప్పు తురుము, మినపప్పు, ఇంకువ, బాదం పప్పు తురుము, జీలకర్ర, కారం, ఉప్పు, పాము, పసుపు, వంట సోడా, బొంబాయి రవ్వ, నెయ్యి, పెరుగు. ओके दाल बाटी चूरमा. दाल बाटी चूरमा पहले कैसे करेंगे? पहले चूरमा को मतलब घी और बम्बई रवा और आटा हम कर सकते हैं क्या? आओ. बम्बई रवा और गोधుమ పిండి. క్వాంటిటీ कैसा करना है? 50-50. ఓకే సో చూసారు కదా, మనము రవ్వ ఎంత వేసుకున్నామో గోధుమ పిండి కూడా అంతే వేసుకోవాలి. సేమ్ 50-50 లోనే వేసుకోవాలి. సో వేసేసుకున్నాము. నెక్స్ట్ నెయ్యి. సో నెక్స్ట్ నెయ్యి కూడా వేసుకోవాలి. कितना डालना? 2 चम्मच. ఓకే 2 స్పూన్స్ మనం నెయ్యి కూడా వేసుకుంటాం. నెక్స్ట్ పానీ. మనం రవ్వ అలాగే గోధుమ పిండి రెండు సేమ్ క్వాంటిటీ, ఈక్వల్ క్వాంటిటీ తీసుకుని అందులో మనం కొంచెం 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని అలాగే వాటర్ కూడా వేసుకుని అండ్ శుభ్రంగా అవి కలిసేటట్టు కలుపుకోవాలి. అప్పుడు మిక్స్ करना है. మిక్స్ करना. సో ఇప్పుడు దీని తర్వాత ఏం చేసుకోవాలి మనము? ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, గోర్మీట్ ఇలాగా మనము ఇందాక రవ్వ గోధుమ పిండి ఈ రెండు కలుపుకుని 2 స్పూన్లు గీ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని అండ్ ఈ షేప్ లో మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై కూడా చేసుకోవాలి. అది మనం చేసుకుందాం ఇప్పుడు. సో స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది ఆన్ చేసుకుందాం. తర్వాత గీ వేసుకోవాలి. ఫస్ట్ గీ. ओके నెయ్యి హీట్ ఎక్కింది కాబట్టి వేసేసుకోవచ్చు. घी गरम होने के बाद में उसके अंदर डालने से. ఓకే వేడైన తర్వాత వేసేసుకోవచ్చు 1 by 1 మనము. సో బాగా డీప్ ఫ్రై అవ్వాలి, కలర్ చేంజ్ అవ్వాలి. ఎంతసేపు పడుతుంది ఇలా కలర్ రావడానికి? 15 मिनट लगता. 5 मिनट. ఓకే 15 నిమిషాలు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ये रेडी है. निकाल दो. इसमें से निकाल लो, बोल में रेडी है. नेक्स्ट उधर लगा दोगे. अभी बाटी बनाते. बाटी. बाटी. సో బాటి అలాగే మనం ఫస్ట్ మైదా పిండి, గోధుమ పిండి, రవ్వ. ఓకే సేమ్ ఈక్వల్ క్వాంటిటీ. ఓకే సో చూసారు కదా, సేమ్ బాటి కూడా తయారు చేసుకోవడానికి గోధుమ పిండి ఎంత తీసుకున్నామో రవ్వ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. అలాగే నెయ్యి 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది కూడా సో ఇది కూడా మనం నెయ్యి 2 స్పూన్స్ వేసుకోవాలి. సో ఇందాక మనము చుర్మాకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ దాకా అలాగే చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం పెరుగు కూడా యాడ్ చేసుకుంటాం ఇందులో. సో పెరుగు కూడా 2 స్పూన్స్ వేసుకుని నెక్స్ట్ సాల్ట్ వాము
సోడా, వంట సోడా కూడా వేసుకుని, వంట సోడా వేసుకుంటే కాస్త క్రిస్పీనెస్ అనేది వస్తుంది మనకి. సో ఈ బాటి అంతా ఇప్పుడు మనం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ సో బాగా రౌండ్ గా చేసుకుని, ఓకే సో అన్ని రౌండ్ గా చేసేసుకున్నాం మనం పిండినంతా. తర్వాత ఓకే సో ఇందులో మనం డ్రాప్ చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటి. సో ఇవంతా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు. సో ఓకే బాటి కూడా తయారైపోయింది. మనం చుర్మా రెడీ అయిపోయింది, చుర్మా రెడీ అయింది, బాటి రెడీ అయింది, బాటి కూడా రెడీ అయింది. నెక్స్ట్ పప్పు తయారు చేసుకోవాలి. పప్పు తయారు చేసుకోవాలి. ఓకే మనం స్టవ్ ఆఫ్ చేద్దామండి. కలర్ సరిపోయిందా? ఓకే ఓకే इसमें डालो निकाल के. ఓకే సో ఇది ఆల్రెడీ నెయ్యి. సో ఆల్రెడీ మనం నెయ్యిలో వేయించుకున్నాం. అలాగే నెయ్యి ఉంది, ఆ నెయ్యి ఉన్న బౌల్లోకి మనం తీసుకోవాలన్నమాట. సో సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము? పప్పు. సో పప్పు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. పప్పు వెల్ చేసుకుంటా, రెడీ చేసుకుంటా, తర్వాత పెట్టుకున్నా. ఒకసారి చూపించండి, చూస్తాను. పప్పు, ఇది పప్పు. దాల్. సో ఎలా తయారు చేశారు? ఇది ఏం పప్పులు కలిపారు? మొత్తం मूंग दाल, ఓకే छिलका मूंग छिलका दाल, चना दाल, धोआ दाल, मूंग, उड़द दाल, पूरा 500 दाल मिक्स करना. मिक्स करके बोल में मिला के पानी डालना. पानी डाल के कुकर में डालना. कुकर में डाल के नमक डालना, हल्दी डालना, मिर्ची डालना, मिर्ची लाल मिर्ची और हींग, और उसमें पानी में 2 सीटी दिलाना कुकर में. ओके कुकर में 2 सीटी दिला के रेडी दाल रेडी. ओके दाल बाटी चूरमा 3 in 1. राजस्थानी स्वीट दाल बाटी चूरमा टेस्ट करो. సో మొత్తం మీద దాల్ బాటీ చుర్మా చాలా టేస్టీగా ఉందండి. స్వీట్గా, ఉప్పుగా, పప్పుతోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దాల్ బాటీ చుర్మాకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, జీడిపప్పు తురుము, మినపప్పు, ఇంగువ, బాదం తురుము, జీలకర్ర, కారం, ఉప్పు, వాము, పసుపు, వంట సోడా, బొంబాయి రవ్వ, నెయ్యి, పెరుగు, పెసలు, పంచదార పౌడర్. చూర్మా తయారు చేసే విధానం: ఒక బౌల్లో బొంబాయి రవ్వ, గోధుమ పిండి, నెయ్యి, నీళ్లు పోసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసి కొద్దిగా వేడైన తర్వాత నెయ్యిలో చూర్మా ఉండలు వేసి కాసేపు వేయించి కలర్ చేంజ్ అయిన తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్లోకి గోధుమ పిండి, రవ్వ, నెయ్యి, పెరుగు, ఉప్పు, వాము, వంట సోడా, నమ్కిన్ తీసుకొని నీళ్లు పోసుకొని మిశ్రమంలా తయారు చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసి నెయ్యి వేడిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఉండలను కడాయిలో వేసి బాగా వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాల్ తయారు చేసే విధానం: పచ్చిశనగపప్పు, పొట్టుపప్పు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు కుక్కర్లో వేసి ఉప్పు, కారం, ఇంగువ, పసుపు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత జీలకర్ర, ఇంగువ, పసుపు, కారం, కొద్దిగా నీళ్లు వేసి ఇంతకుముందు తయారు చేసుకున్న పప్పు మిశ్రమాన్ని కడాయిలో వేసి వేగనివ్వాలి. పప్పు రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూర్మా ఉండలను గ్రైండ్ చేసి అందులో నెయ్యి, పంచదార పౌడర్ వేసి చూర్మాని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 3 సర్వింగ్ బౌల్లు తీసుకొని ఒక దాంట్లో బాటి, ఇంకొక కప్పులో దాల్, ఇంకో కప్పులో చూర్మా తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, దాల్ బాటీ చూర్మా రెడీ.